హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. సో, ఇవాళొచ్చేసి గోంగూర రోటి పచ్చడి రాయలసీమ స్టైల్‌లో అమ్మ చేతి గోంగూర రోటి పచ్చడి. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతది గదా! సో, చాలా సింపుల్‌గా ఎలా జేసుకోవాలి, ఇంత సింపులా అనిపిస్తది మీకి. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, దీంట్లోకైతే వడియాలు కాంబినేషన్ యేసుకొని నేనైతే మంచిగా తినేసాను. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏ కూరలు నచ్చకపోయినా నాకైతే పచ్చళ్ళు మాత్రం మంచిగా నచ్చుతాయి. సో, అవి ఎక్కువ తినగూడదనేసి తక్కువ తింటున్నాను అంతేను. సో, దీనికోసం అయితే ముందుగా వీడియోలోకెళ్దాం. దీనికోసం పల్లీలు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు అండ్ శనగపప్పు, మినపప్పు, తిరువాత గింజలంటారు కదా! జీలకర్ర ఈ 3 అండ్ ఆనియను ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. అండ్ ఆల్సో ఒలిచి మంచిగా ఫ్రెష్‌గా కడిగి వాష్ చేసి నీళ్ళల్లో నానబెట్టేసిన గోంగూర రెడీగా ఒక కట్ట పెట్టేసుకున్నాము. సో, దీనికోసం పాన్ పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అవ్వగానే ఎండుమిర్చి కాస్త వేగగానే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఈ 3 కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. సో, ఇవి బాగా వేగంగానే తీసి పక్కన ప్లేట్‌లో పెట్టేద్దాము. సో, మంచిగా కలపెడుతూ మాడకుండా అటు ఇటు బాగా మిక్స్ చేసేస్తూ ఏగంగానే తీసి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుంటాము. అండ్ ఇవి ఏగంగానే పల్లీలింకా ఇలా వన్ బై వన్ ఇలా చూపించినవన్నీ వేయించేసుకుంటాము. సో, పల్లీలు గూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేస్తే మంచిగా లోపల గూడా వేగుతాయి అంటారు. లేదు కొంచెం హై ఫ్లేమ్‌లో పెడితే పైన వేగుతాయి గానీ లోపల వేగవు అనేసి. సో, అందుకని పల్లీలు కొంచెం టైమ్ టేకింగ్. మంచిగా సిమ్‌లో పెట్టేసి బాగా వేయించేసుకొని కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగే వరకు. సో, ఇంకా ఫైనల్‌గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర. సో, సేమ్ ప్రాసెస్ చింతాకు గూడా రిపీట్ చేసుకోండి. చింతాకు పచ్చడి ఎవరికైనా నచ్చితే తినాలనిపిస్తే తప్పకుండా అది గూడా నాకు చాలా ఫేవరెట్ చింతాకు గానీ, కోవాకు గానీ. సో, ఇదే ప్లేస్‌లో గోంగూర ప్లేస్‌లో చింతాకేస్తాం అంతేను. సో, మిగతా అన్నీ సేమ్. అండ్ ఆల్సో చింతపండు పచ్చడి అంటారు గదా! చింతపండు చట్నీ గూడా. సో, దానికోసం ఏందంటే ఈ వేయించేటన్నీ కామను. బట్ ఈ గోంగూర చింతాకు ప్లేస్‌లో చింతపండును కాసేపు ఒక అరగంట అట్లాగా మంచిగా నీళ్ళల్లో వేసి నానబెట్టేస్తాం చింతపండుని అంతేనే ఇక. సో, ఈ 3 చట్నీలకి సేమ్ అనమాట. ఇదైతే సీక్రెట్. తప్పకుండా ఒకటి నేర్చుకున్నారంటే మీరన్నీ జేసేసుకోవచ్చు. సో, దీనికోసం అయితే మంచిగా గోంగూర వేగిన తర్వాత ఇలాగా ఆలోపు రోలును కడిగి, తుడిచి రెడీగా పెట్టేసుకున్నాము. రోలు, రోకలి వడ. సో, దీంట్లో మనకి టేస్ట్ ఏంటంటే రోట్లో దంచడం అదొక్కటే మనకి ఫైనల్‌గా. ఎందుకంటే మనం మిక్సీలో పట్టేసుకుంటాం అనుకో మనకి ఇదే ప్రాసెస్ చేసినా గూడా మనకంత టేస్ట్ అనిపియదు. సో, తప్పకుండా రోట్లో దంచుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటది. నేనైతే అట్లా హైదరాబాద్‌లో గాని అక్కడంతా మిస్ అయిపోతుంటాను. అందుకే ఇక్కడొచ్చినప్పుడల్లా అమ్మ చేత ఇవే పచ్చళ్ళు అన్నీ చేయించుకుంటా ఉంటాను. ఇక్కడైతే అమ్మ వాళ్ళు రెగ్యులర్‌గా వారానికి 2, 3 సార్లు ఏదో ఒక చట్నీలయితే చేస్తా ఉంటారు. టమాటో చట్నీ, ఇట్లా ఆకుకూర గాని, ఏదో ఒకటి చింతపండు గాని. మేమైతే తక్కువ చేసుకున్నప్పటికీ అవి మిక్సీలో చేసేసుకోవడం వల్ల మనకంత టైము, ఓపిక ఉండదు గదా! రోట్లో దంచాలనేసి. దానివల్ల మనకి అంత టేస్ట్ అనిపియదు అదే ప్రాసెస్ చేసినప్పటికి గూడా. సో, అందుకనేసి ఇక్కడికొచ్చినప్పుడైతే మిస్ అవ్వకుండా తింటా ఉంటాను. సో, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం గాబట్టి నో ప్రాబ్లమ్. హ్యాపీగా ఏది నచ్చితే అది జేయిచ్చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏ కర్రీస్ తినాలనిపించకపోయినా గూడా చట్నీస్ అయితే మంచిగా తినాలనిపిస్తది. కాపోతే కొంచెం కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ వస్తదని కొంచెం అవాయిడ్ చేస్తున్నా అంతే. సో, దీంట్లోకైతే మనం ముందుగా పౌడర్ చేసేసుకుంటాము. పల్లీలు, ఎండుమిర్చి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం గదా! జీలకర్ర అవన్నీ ఫ్రై చేసేసి తర్వాత అవి మంచిగా ఏ దంచుకోవాలి. అవి బాగా దంచిన తర్వాత ఇట్లా ఆకుకూర గోంగూర వేసేస్తాము. సో, ఇలా మా బాల్కనీ లుక్ ఎయండి ఎంత బాగున్నాయి చెట్లు. సో, ఇక్కడ ఇంకా ప్లేస్ లేక అలా ఉంది. మా అమ్మ విలేజ్‌లో చూడాలి మీరైతే. ఇల్లు మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉంటది. అంత ఫేవరెట్ మా అమ్మకి భలే ఇష్టం చెట్లంటే. సో, ఇట్లా మంచిగా దంచేసుకుంటాము రోట్లో. గోంగూర బాగా మెదిగే వరకు. సో, ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా ఉప్పు గూడా యాడ్ చేసేసుకొని ఫైనల్‌గా టేస్ట్ చూసేసుకొని గిన్నెలోకి తోడుకోవడమే. అండ్ ఇది కొంచెం తీసిన తర్వాత మా అమ్మ మళ్ళీ ఇంకా కొంచెంలో ఆనియన్ వేస్తుంది. కొంతమంది ఆనియన్ వేస్తే ఎలా ఉంటది, వేయకపోతే ఎలా ఉంటది డిఫరెన్స్ కోసం వేసినా బావుంటది, వేయకున్నా బావుంటది. సో, ఇంకొంచెం తెల్లగడ్డలు అండ్ ఆనియన్ ఉంటది గదా! ఆనియన్ అయితే పచ్చిగానే వేసేస్తున్నారు. లేదంటే ఇది గూడా లైట్‌గా కొంచెం ఫ్రై చేసుకున్నా గూడా ఆయిల్‌లో బానే ఉంటది. లేదంటే పచ్చిగా గూడా బానే ఉంటది. సో, ఈ 2 టైప్స్ అనమాట. ఏది నచ్చితే అది తింటారులే అనేసి అట్లా జస్ట్ అంతే. అదే ప్రాసెస్ లాస్ట్‌లో ఆనియన్ యాడ్ చేస్తున్నారు అంతేను ఇంకేం లేదు. సో, చూసారు గదా! చాలా సింపుల్‌గా అయిపోయింది. ఎంతో సింపుల్ బట్ ఏంటంటే
మిక్సీలో కంటే రోట్లో ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళుంటే. సో ఆల్రెడీ తింటున్న వాళ్ళుంటే మీకు ఈ గోంగూర అంటే ఇష్టమా లేదా తప్పకుండా అది కూడా కమెంట్స్ చేయండి. చూసారుగా ఫైనల్గా గోంగూర ఇలా రెడీ అయిపోయింది. సో ఒక చట్నీ నేర్చుకుంటే ఈజీగా 3 టైప్స్ గోంగూర, చింతాకు, చింతపండు ఇలా అన్నీ ఈ టైపే ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కమెంట్స్ చేయండి. సో మా వీడియోస్ గాని నచ్చుతున్నట్టయితే డెఫినెట్‌గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తా ఉండండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. సో దీంట్లోకి నెయ్యి యేసుకుంటే చాలా బాగుంటది. ఇంకా అన్నం మొత్తం దీంతోనే లాగించేయొచ్చు. ఇంకా సైడ్ డిష్ ఇంకా అక్కడ ఫ్రైస్ అవన్నీ ఉన్నా గూడా మనకి ఏమి అవి తింటే మళ్ళీ దీని ఫ్లేవర్ మిస్ అయితాయనే ఉద్దేశంతో చట్నీ చేసినప్పుడు మోస్ట్‌లీ నేను దాంతో ఒక్కదాంతోనే తినడానికే ట్రై చేస్తాను. నాకైతే చాలా ఇష్టం చట్నీస్. మీలో ఎంతమందికి ఇష్టం తప్పకుండా కమెంట్స్ చేయండి.